మా నాన్నగారి ఫోటోనా? నాకు అనుమానంగా ఉంది. అమ్మా అమ్మా, నేను వచ్చేసాను. ఇంటికి రావడానికి ఇంతసేపు అయింది ఏమిటి షిన్చాన్? ఆపిలు ఇవ్వండి, నేను తింటాను. బయట నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పాను? వెళ్లి చేతులు కడుక్కొనిరా. కానీ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయమ్మా. అందుకని చేతులు కడుక్కోకుండా తింటావా? ఒకవేళ నీళ్ళలో చేయి కడిగి జలుబుచ్చి జలుపైపోతే? అలాంటివేవీ రావు, నువ్వు వెళ్ళి కడుక్కొనిరా. పాపం మిడ్సి, మన షించాన్ నీళ్లు చల్లగా ఉన్నాయని చెప్తున్నాడు కదా, అలాంటప్పుడు అర్థం చేసుకోవాలి. అయితే మీరు వెళ్ళి వేణీళ్లు పెట్టివ్వండి. హీటరు అక్కడే ఉంది కదా. నేను వెళ్ళాలా? ఇంతకు ముందు అమ్మే దీన్ని క్లీన్ చేసింది నాన్న. ఆ ముఖం ముందే చెప్పుంటే కొంచెం జాగ్రత్తగా ఉండుండేవా? అవన్నీ పారేయకుండా జాగ్రత్తగా అందులో పెట్టుంచాను. అలాగా, చాలా సంతోషంగా ఉంది మిడ్సి. అదృష్టం కొద్దీ పెద్దగా దెబ్బలేం తగలేదులే. నన్ను క్షమించండి. అమ్మా, ఆ? దీన్ని కాస్త చదవండి. ఏం రాసుంది? హిరోషి, దయచేసి మళ్ళీ రండి. ఇట్లు అజూజా. నానా నానా, మీ చాప్టర్ ఎంతటితో క్లోజ్ అనుకుంటాను, కాస్త ఇలా చూడండి. ఇదా? దీన్ని ఎక్కడి నుంచి తీసావు? అజుసా ఎవరు నానా? ఆవిడ మీ ఫ్రెండా? అది మరే. దీని గురించి తర్వాత మాట్లాడతాను. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. పాప అమ్మ బాగా ఆవేశపడి నీరసించిపోయింది. ఇప్పుడు ఎనర్జీ ఎక్కించుకుని వచ్చి సెకండ్ రౌండ్ మొదలు పెడుతుంది. అంటే మీ అమ్మ ఆవేశం కంట్రోల్ దాటుతుందని అర్థం షించాన్. హాయ్, నేనే కవాగుచ్చిని. ఇప్పుడు నేను ఫోన్ అటెండ్ చేయలేను. విషయం ఏంటో చెప్పండి. ఈ కావాగుచ్చి ఎప్పుడు ఇలాగే చేస్తున్నాడు. సరే పద షించాన్, మనం వెళ్దాం. అది సరే గాని ఫోటోలో ఎందుకు పళ్ళీకులిస్తూ నవ్వుతూ నించున్నారు? ఆ ఫోటోలో చూస్తున్నా గానీ నిజానికి అప్పుడు నేను సంతోషంగా లేను. వీటన్నిటికీ ఏమిటి అర్థం? ఇవన్నీ ఒక పార్టీలో తీసుకున్న ఫోటోలు మిడ్సి. ఈ డేట్ గుర్తుందా? ఇందులో 30th జనవరి అని ఉంది. మర్చిపోయారా? నన్ను ఊరుకు వెళ్ళమని పర్మిషన్ ఇచ్చి మీరు అక్కడికి వెళ్ళినట్టున్నారు. ఏమిటి మిడ్సి, ఏంటిది? నేను ఒకాయికి వెళ్ళాలనుకుంటున్నానండి. సరే, నువ్వు వెళ్ళిరా మిడ్సి, నేను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటానులే. నిజంగానా? అవును మిడ్సి, నేనే చెప్తున్నాను, వెళ్ళిరా. చాలా థ్యాంక్స్, త్వరగా వచ్చేస్తాను. ఆ రోజేగా జరిగింది. మిడ్సి, వినపడుతోందా? ఈ రాత్రికి ఒక ముఖ్యమైన క్లయింట్ తో నాకు డిన్నర్ ఉంది. ఓ అలాగా అండి, సరే పర్వాలేదు. నేను ఆ షోకి ఇంకొక రోజు వెళతానులేండి. మీ వల్లే నేను వెళ్ళడం కుదరలేదు. కానీ మీరు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, మా అమ్మని మీరు మోసం చేశారు. కుటుంబం కంటే మీకు పార్టీలు ఎక్కువైపోయాయా? చెప్పండి చెప్పండి చెప్పండి. మీరెవరు? 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 ఏమని చెప్పండి. నేనేమి నా కుటుంబాన్ని మోసం చేయడం లేదు. నా కుటుంబమే నాకు సర్వస్వం. మా కోసం మేము విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. హ్యాపీగా వెళ్ళిరండి. ఇక ఎటువంటి సమస్య లేదు. అవునవును, నేను నిన్ను షాప్ కి తీసుకువెళ్తాను. ఏమిటి? అజూసా షాపే అది. దగ్గరలోనే ఆ షాప్ ఉంది. అక్కడ అంత బాగుంటుందా కావాగుచ్చి? అవును, ఇంతవరకు నువ్వు ఆ షాప్ చూడలేదు కదా. రా, మన ఇద్దరం అక్కడికి వెళ్ళొచ్చేద్దాం. సరిపోదాం. లేట్ అయిందంటే అంతే సంగతులు కావాగుచ్చి. సర్లే. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆవిడ నాట్యాన్ని మొదలు పెట్టారు. మీ కుటుంబం ముఖ్యమని మీకు అప్పుడు అనిపించలేదు. అందుకే ఇలాంటి పరిస్థితికి మీరు దిగజారారు. ఎంత ధైర్యం ఉంటే మీరు ఆవిడ. ఇందులో ఏ ఫోటోలోనూ కవాగొచ్చి లేనే లేడే. నేనంతా చెప్తానంటున్నాను కదా, నన్ను చెప్పనివ్వరు ఎందుకని మీరు? ముందు ఈ ఫోటోల్లో అతనెందుకు లేడో చెప్పండి. వాడి ఫొటోస్ అన్ని కనిపించకుండా పోయింటాయి. అంటే నువ్వు నన్ను నమ్మడం లేదు కదా మిడ్సి. ఇప్పుడే వస్తానుండు, ఆధారాలు తీసుకొస్తాను. అప్పుడు నువ్వు నమ్మకుండా ఏం చేస్తావో నేను కూడా చూస్తాను. వస్తానుండు. షిన్చాన్, నన్ను క్షమించు. నీళ్ళు బాగా వేడెక్కిపోయాయి, హీటర్ ఆఫ్ చేస్తారా? ఇక్కడ అన్ని ఫోటోలు ఉన్నాయి కానీ ఆ కావాగుచ్చి ఫోటో మాత్రం కనపడడం లేదే. ఎక్కడా? ఏమైంది? రా రా, ఎక్కడా కావాగుచ్చి? ఎక్కడున్నావు? నేనే కవాగుచ్చిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫోన్ అటెండ్ చేయలేను. ఎందుకు ఇలా చేస్తున్నావు కావాగుచ్చి? ఓ, ఫోటో తీసుకురమ్మంటే ఇక్కడ కూర్చొని మీరేం చేస్తున్నారు? ఆవిడ షాప్ లో మీరు కూల్ డ్రింక్స్ తాగుంటారు, అందుకే మీకు జలుబు చేసింది. ఎంత బాగా ఊహించుకున్నావో, కానీ నువ్వు ఊహించిందంతా తప్పు మిడ్సి, అర్థం చేసుకో. మీరు ఏ రోజు నిజం ఒప్పుకున్నారు గనక? మీరు ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళడానికి ముందు టికెట్స్ ని మర్చిపోయి వెళ్ళిపోతే? వాడు ఊరికే ఊరుకుంటాడేంటి? అమ్యూజ్మెంట్ పార్క్ లో మీరు కెమెరాని మర్చిపోయి వచ్చేస్తే? అలా చేసినా బొత్తిగా ఊరుకోడుగా. వాతావరణం చూసి వర్షం పడుతుందో లేదో మీరు తప్పుగా చెప్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా ఏది వర్కౌట్ కాదుగా. మంచి పిల్లే, మంచి పిల్లే, మంచి పిల్లే. నాకు ఇప్పుడు బాగా గుర్తుకొచ్చింది. దీనికి అంతటికి కారణం నువ్వే.
కనిపెట్టేశాను. అవును నిజమే. అలా చెప్తే కుదరదు. సారీ చెప్పు. మిమ్మల్ని సందేహించినందుకు నన్ను క్షమించండి. అయితే మిగతా ఫోటోలతో పాటు దీన్ని కూడా మీరు తెలియకుండా పెట్టుకున్నారన్నమాట. ఏంటి ఇంకో హార్ట్ వేసిన లెటర్ ఉంది. అవును, ఏమిటిది? ఫోటో కలెక్షన్ చూసినందుకు సంతోషంగా ఉంది. ఆ? వీటన్నింటికి ఖరీదు కట్టలేం. మీ సహాయానికి చాలా థ్యాంక్స్. ఇట్లు మిట్సి. ఫోటో కరెక్షన్ ఏంటి? అదే మన పెళ్లి రోజు ఫోటోలు చూస్తూ నేను నిద్రపోయాను కదా. అవునవును, కాసేపు నువ్వు నిద్రపోకుండా ఉన్నా చాలా బోర్ కొడుతుంది. ఆ తర్వాత నా కోసమని మష్రూమ్స్ కొని తీసుకొచ్చారు. నీకోసం ఆ మాత్రం కూడా చేయనా? మనమిద్దరం ఫోటోలు ఎంత బాగున్నావో కదా. అవును, మనం చిన్న పిల్లల్లా ఉన్నాం. ఈ నిజంగా చాలా ఫోటోలో బాగా చూడడానికి చెప్పావు. చాలా బాగున్నావు కదండి. ఎంత బాగుంది. వారి నాయనో మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టారా?